ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమః. ఓం సచ్చిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధిసాక్షిణే. ఓం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసిగృహేక్షణం సహారవక్షస్థల కౌస్తుభశ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శ్రీ మహాభాగవతము నవమ స్కందము. ఓ రాజా, చిగుళ్ళ వంటి మెత్తని చేతులు కలిగిన పద్మాల వంటి కన్నులు కలిగి సాటి లేని అందగత్తెలైన ఆ దేవకి మొదలైన వారినందరినీ కూడా వసుదేవుడు పెళ్లి చేసుకున్నాడు. ఉగ్రసేనునికి కంసుడు, న్యగ్రోధుడు, సునామకుడు, కహ్వుడు, శంకుడు, శుభువు, రాష్ట్రపాలుడు, విసృష్టుడు, తుష్టిమంతుడు అనే కొడుకులు కలిగారు. ఆ కొడుకులు కంసవతి, సురాభువు, రాష్ట్రపాలిక అనే కూతుళ్ళు పుట్టారు. ఆ కూతుళ్ళందరూ వసుదేవుని తమ్ములకు భార్యలయ్యారు. భజమానునికి విధూరథుడు, అతనికి శిని, అతనికి భోజుడు, అతనికి హృదికుడు పుట్టారు. వారిలో హృదికునికి దేవమీడు, శతధనువు, కృతవర్మ అనే కొడుకులు కలిగారు. ఆ దేవమీడునికే సూర్యుడు అనే పేరు కూడా ఉన్నది. సూర్యునికి మారిష అనే భార్యందు వసుదేవుడు, దేవభాగుడు, దేవశ్రవుడు, ఆనకుడు, సృంజయుడు, శ్యామకుడు, కంకుడు, ఆనీకుడు, వర్షకుడు, వృకుడు అనే 10 మంది కొడుకులు, పృథ, శృతదేవ, శృతకీర్తి, శృతశ్రవస, రాజాదిదేవి అనే 5 కూతుళ్ళు పుట్టారు. వసుదేవుని వంశక్రమానువర్ణనము. ధీనయశాలి అయిన వసుదేవుడు పుట్టిన వెంట మింటిపై నానకదుందుబుల్ మొరసెనచ్యుతిడి తనికి ధనుజుడై మానుగబుట్టునంచు గరిమంబున దేవతలుబ్బరాజ పంచానన తన్నిమిత్తమున నానకదుందుబి అయ్యే వాడిలన్. ఓ రాజసింహమా, బుద్ధిమంతుడు, నీతిమంతుడు అయిన వసుదేవుడు పుట్టిన వెంటనే ఆకాశంలో ఆనకదుందుబులు మ్రోగాయి. సర్వేశ్వరుడైన అచ్యుతుడు ఈతనికి తప్పకుండా కొడుకై పుడతాడు అని దేవతలు గొప్పగా ఉబ్బితబ్బిబ్బయ్యారు. ఆ కారణంగా అతడు భూలోకంలో ఆనకదుందుభిగా ప్రసిద్ధి చెందాడు. తన చెలి కాడగు కుంతికి దనయులు లేకున్న జూచి తనయ పృథం దనయగ నిమ్మన సూర్యుడు దనయందలి మైత్రినిచ్చే ధరణీనాథ. రాజా, సూర్యుని యొక్క స్నేహితుడైన కుంతి భోజునికి కొడుకులు లేకపోయిన కారణం చేత పృథను తనకు కూతురుగా ఇమ్మని అడిగితే సూరసేనుడు అతని యందున్న స్నేహభావం చేత తన కూతురును అతనికి ఇచ్చాడు. ఇచ్చి ఆ కాంత కుంతి భోజుని ఇంటిలోనే పెరుగుతూ ఉన్నది. అలా పెరుగుతూ ఉండగా ఒకనాడు దూర్వాసుడు అక్కడికి వచ్చాడు. ఆమె ఆ మహాత్మునికి కొన్ని దినములు సేవలు చేసింది. దేవతలను పిలిచే విద్యను ఆ ముని వలన పొందింది. ఆ విద్యలో ఉండే బలం ఎంతో చూడాలి అనుకున్నది. ఒకనాడు ఏకాంతంలో సూర్యుని ఆహ్వానించింది. అలా చేయగానే ఆ సూర్యదేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆమె ఆశ్చర్యపడి ఇలా అన్నది, మంత్రపరీక్షార్థం భభిమంత్రించితిగాని దేవమదన క్రీడా మంత్రంబు గోరి చీరను మంత్రించిన తప్పు సైచి మరలు దినేశా. దేవా, మంత్రాన్ని పరీక్షించగోరాను, అందుకని నేను దీనిని అభిమంత్రించాను. కానీ రహస్య క్రీడ కోరుకొని నేను నిన్ను పిలువలేదు. దినాధిపతి, నిన్ను మంత్రించి తప్పు చేశాను. నా తప్పును క్షమించి నీవు తిరిగి వెళ్ళిపో అని ఆమె పలుకగానే పద్మిని మనోహరుడైన సూర్యుడు ఆమెతో ఇలా అన్నాడు, తెరువా నీ పలుకట్లయౌ వినుములే దేవోత్తమాహ్వానముల్ మొరగంబోలుని వేల్పులంబడయుటల్ మోఘంబులే నీకు నీ తరి గర్భం భగుపుత్రుడు గల్గు నీ తారుణ్యము పూజ్యమౌ వెరవం గార్యము లేదు సిగ్గుదగునే వ్రీడా వినమ్రాననా. కాంత, నీవు చెప్పినది నిజమేలే, విను.
దేవోత్తములను ఆహ్వానించి కాదని తిరస్కరించడం ఉచితం కాదు. దేవతలను పొందాక అది వ్యర్థమవుతుందా? నీకిప్పుడు గర్భం కలుగుతుంది, పుత్రుడు పుడతాడు. నీ యవ్వనం కలంకితం కాకుండా పూజ్యమే అవుతుంది. సిగ్గుతో వినయంగా తలదించుకున్న దానవు, భయపడవలసిన పని లేదు. సిగ్గు ఎందుకు అని తగనీయ కొల్పి లలితాంగికి గర్భము చేసి మింటికింజనియే. దినేశ్వరుండపుడు చక్కని రెండవ సూర్యుడోయనన్ ధనరెడు పుత్రుగాంచి కృపదప్పి జగజ్జనవాద భీతయై తనయుని నీటి బో విడిచి తానరిగెంబృద తండ్రి ఇంటికిన్ అని ఆ సుందరికి చక్కగా అంగీకరింపజేశాడు. సూర్యుడు ఆమెకు గర్భం కలిగించాడు. ఆకాశంలోకి వెళ్ళిపోయాడు. ఆమె అప్పుడు రెండవ సూర్యుడా అన్నట్లు చక్కగా ముద్దుగా ఉన్న ఒక కొడుకును కన్నది. లోకులు ఆడే అపవాదులకు భయపడింది. దయ మాలింది. పృథ తన కొడుకును నీటిలో దిగవిడిచి తాను తండ్రి ఇంటికి చేరుకుంది. తిరిగి వెళ్ళిపోయింది. ఆ కాంతను నీ ముత్తాత అయిన పాండురాజు వివాహం చేసుకున్నాడు. ఆమె పాండురాజు వలన ధర్మజుడు, భీముడు, అర్జునుడు పుట్టారు. ఆమె చెల్లెలైన శృతదేవను కరుష దేశాధిపతి అయిన వృద్ధశర్మ పెండ్లి చేసుకున్నాడు. వారిద్దరికీ ముని యొక్క శాపం వలన దంతవక్త్రుడు అనే రాక్షసుడు పుట్టాడు. దాని సోదరి అయిన శృతకీర్తిని కేకయరాజు అయిన దృష్టకేతుడు పెండ్లాడాడు. వారికి ప్రతర్ధనుడు మొదలైన వారు 5 పుట్టారు. వారి సోదరి రాజాదిదేవిని జయత్సేనుడు పెండ్లి చేసుకున్నాడు. ఆ దంపతులకు విందానువిందులు పుట్టారు. అయితే చేది దేశాధిపతి అయిన ధమకోషుడు శృతి శ్రవసను చేపట్టాడు. వారికి శిశుపాలుడు పుట్టాడు. మరి వసుదేవుని తమ్ముడైన దేవభాగునికి కంసయందు చిత్రకేతువు, బృహద్బలుడు అనే 2 పుట్టారు. వారి తమ్ముడైన దేవశ్రవుడనే వానికి కంసవతి యందు వీరుడు, యశుమంతుడు పుట్టారు. వాని సోదరుడైన కంకునికి కంక అనే దానికి బకుడు, సత్యజిత్తు, పురజిత్తు అనేవారు జన్మించారు. వారి తమ్ముడైన సృంజయునికి రాష్ట్రపాలికయందు వృష, దుర్మర్షణాదులు జన్మించారు. వాని తమ్ముడు శ్యామకునికి సురభువునందు హరికేశ, హిరణ్యాక్షులు పుట్టారు. వాని తమ్ముడైన వత్సుడు మిశ్రకేశి అనే అప్సరసయందు వృకుడు మొదలైన కొడుకులను కన్నాడు. వాని తమ్ముడైన వృకుడు దుర్వాక్షియందు తక్షుడు, పుష్కరుడు, సాల్వుడు మొదలైన వారిని కన్నాడు. అతని తర్వాత పుట్టిన అనీకుడు సుధామణి అనే దాని యందు సుమిత్రుడు, అనీకుడు, బాణుడు మొదలైన కొడుకులను పొందాడు. వసుదేవునికి రోహిణి యందు బలుడు, గదుడు, సారణుడు, దుర్మదుడు, విపులుడు, ధ్రువుడు, కృతుడు అనే 7. పౌరవి యందు సుభద్రుడు, భద్రబాహుడు, దుర్మదుడు, భద్రుడు, భూతుడు అనే 5 కలిసి మొత్తం 12 మంది. మదిరయందు నందుడు, ఉపనందుడు, కృతకుడు, శృతసూరుడు, కౌసల్యయందు కేసి అనేవాడు, రోచనయందు హస్తుడు, హేమాంగుడు, ఇళయందు యదువు మొదలైన ఊరువల్కలాదులు, మరి ధృతదేవయందు త్రిపృష్ఠుడు, శాంతిదేవయందు ప్రశ్రముడు, ప్రసృతాదులు, ఉపదేవయందు కల్పవృష్ట్యాదులు 10 మంది, శ్రీదేవయందు వసుహంస, సుధన్వాదులు 6, దేవరక్షితయందు గదుడు మొదలైన 9, సహదేవయందు పురూడు, శృతముఖ్యుడు మొదలైన 8 మంది, దేవకీదేవి యందు కీర్తిమంతుడు, సుషేనుడు, భద్రసేనుడు, రుజువు, సమధనుడు, భద్రుడు, సంకర్షణుడు అనువారు 7 పుట్టారు. అంతేకాదు దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబు సేయుట కొరకై అష్టమ గర్భమున గుణోత్కృష్టుడు దేవకికి విష్ణుదేవుడు పుట్టెన్. దుష్టులను శిక్షించడానికి, శిష్టజనులను అనుగ్రహించడానికి దేవకికి అష్టమ గర్భములో ఉత్కృష్ట గుణవంతుడైన విష్ణుదేవుడే పుట్టాడు. విష్ణుడు దితుడైన వెనుక నా దేవకి భద్రమూర్తియగు సుభద్రగణియే అనాగుణాఢ్యముత్తవగు నీకు నర్జున దయతయగుట చేసి ధరణినాథ. విష్ణువు పుట్టిన తర్వాత దేవకి శుభాంగి అయిన సుభద్రను కన్నది.
రాజా, ఆ గుణవంతురాలు అర్జునుడికి భార్య అవడం వలన నీకు ముత్తవ్వ అవుతుంది. ఎప్పుడు ధర్మక్షయమగునెప్పుడు పాపంబువడము నీ లోకములో నప్పుడు విశ్వేశుడు హరిదప్పక విభుడయ్యుదన్నుదా సృజించున్. ఈ లోకంలో ఎప్పుడు ధర్మం క్షీణిస్తుందో, ఎప్పుడు పాపం పుడుతుందో అప్పుడు విశ్వేశుడైన హరి తాను విభుడైనప్పటికీ తప్పకుండా తనను తాను సృష్టించుకుంటాడు. అంటే యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత. ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో ఆ క్షీణించిన ధర్మాన్ని ఉద్ధరించడం కోసం ఆ విధంగా తనను తానే సృజించుకుంటాడు అని చెబుతూ, తన మాయలేక పరునకు ఘనునకు నీశ్వరునకాత్మకర్తకు హరికిన్ జననములకు కర్మములకు మనుజేశ్వర కారణంబు మరియును గలదే. రాజా, పరుడు, ఘనుడు, ఈశ్వరుడు, తనకు తానే కర్త అయిన హరికి పుట్టుకలకు కర్మలకు ఆ హరిమాయ తప్ప మరి ఏ కారణమూ లేదు. తలపగనెవ్వని మాయా విలసనములు జనన వృద్ధి విలయంబులకున్ గలిమి కనుగ్రహ మోక్షంబులకును జీవునికి మూలములు నానెగడున్. ఇలా ఆలోచించి చూస్తే ఏ సర్వేశ్వరుని మాయా విలాసాలు సృష్టి స్థితి లయాలకు, జీవుని యొక్క సంపదలకు, అనుగ్రహాలకు, మోక్షాలకు మూలములై ఉంటాయో ఆ సర్వేశ్వరునకు అట్టి సర్వేశుని కరయంగ జన్మాది పరతంత్ర భావమెప్పాటి గలదు. రాజలాంఛనముల రాక్షస వల్లభులక్షౌహిణీసులై అవని బుట్టి జనులను బాధింప శాసించు కొరకునై సంకర్షణుని తోడ జనన మంది యమరుల మనములకైన లెక్కింపంగరాకుండు నట్టి కర్మముల చేసి కలియుగంబున జన్మింపగలుగు నరుల దుఃఖ శోకతమంబుల దొలగ జడిసి నేల వ్రేగెల్ల వారించి నిఖిల దిశులు విమల కీర్తులు వెదజల్లి వెలసి సౌరీ. అటువంటి సర్వేశ్వరునికి పరికించి చూస్తే జన్మించడము మొదలైన పరాధీన భావం ఏ మాత్రమూ ఉండదు. రాక్షస వీరులు రాజలాంఛనాలతో సైన్యాధిపతులై భూమిపై పుట్టి జనులను బాధిస్తూ ఉంటే వారిని శిక్షించడం కోసం హరి సంకర్షణుడితో కలిసి పుట్టాడు. ఆ దేవతలు మనసులలో కూడా ఊహింపలేని పనులను చేశాడు. కలియుగంలో జన్మించబోయే నరుల దుఃఖాలు, శోకాలు అనే చీకట్లను పోగొట్టాడు. భూభారాన్ని తగ్గించాడు. దిక్కులన్నిట నిర్మలమైన కీర్తులను వ్యాపింపజేశాడు. మంగళహరి కీర్తి మహాగంగామృతమించుకైన కర్ణాంజలులన్ సంగతము చేసి ద్రావదొలంగును కర్మంబులా విలంబకుచు నృప. రాజా, మంగళకరమైన హరికీర్తి అనే గంగాజలాన్ని కొంత అయినా సరే చెవులు అనే దోశలతో నింపుకొని త్రాగితే కర్మలన్నీ కలకదీరి తొలగిపోతాయి. వనజాక్షుని మందస్మిత ఘన కుండల దీప్తి గండ కలితాననమున్ వనితలు పురుషులు చూచుచున నిమిష భావంబులేమి కలయుధురదీపా. రాజా, పద్మాక్షుని యొక్క చిరునవ్వుల కాంతులు, కర్ణకుండలాలు కాంతులు చెక్కిళ్లపై ప్రతిఫలిస్తూ ఉంటే ఆ ముఖ సౌందర్యాన్ని చూస్తూ ఉన్న స్త్రీలు, పురుషులు కూడా తమకు అనిమిషం అంటే అనిమిష భావం అన్నప్పుడు కనురెప్ప పడకపోవడం లేదే అనే బాధపడుతూ ఉంటారు. జనకుని గృహమున జన్మించి మందలో బెరిగి శత్రుల నెల్ల బీచమడచి
పెక్కండ్రు భార్యల పెండ్లి అయి సుత శతంబులగాంచి తనునాది పురుషు గూర్చి క్రతువులు బెక్కులు గావించి పాండవ కౌరవులకు నంత కలహమైన నందర సమయించి అర్జును గెలిపించి యుద్ధమునకు తత్వమొప్పజెప్పి మగధ పాండవ సృంజయ మధుద సార్హ భోజ వృష్ణ్యంధకాది సంపూజ్యుడగుచు నుర్విభరము నివారించియుండనొల్ల కామహామూర్తి నిజమూర్తి యందు పొందే. ఆ హరి కన్న తండ్రి ఇంటిలో పుట్టి గోకులంలో పెరిగాడు. శత్రువుల గర్వాన్ని నుగ్గు చేశాడు. పెక్కుమంది భార్యలను వివాహమాడి 100 మంది పుత్రులను కన్నాడు. ఆది పురుషుడైన తనను గూర్చి అనేక క్రతువులు చేశాడు. పాండవ కౌరవులకు యుద్ధం సంభవిస్తే అందరినీ చంపి అర్జునుని గెలిపించాడు. ఉద్ధవునకు ఆత్మతత్వాన్ని తెలిపాడు. మగధులు, పాండవులు, సృంజయులు, మధువులు, దశార్హులు, భోజులు, వృష్ణులు, అందకాదులందరి చేత పూజలు అందుకున్నాడు. భూభారాన్ని తగ్గించాడు. ఇంకా భూమిపై ఉండడానికి ఇష్టపడక స్వస్వరూపాన్ని పొందాడు. నగుమొగమును సుమధ్యమును నల్లని దేహములచ్చి కాటపట్టగు నురమున్ మహాభుజములంచిత కుండల కర్ణముల్ మదే భగతియు నీలవేణియు కృపార సదృష్టియు గల్గు వెన్నుడిమ్ముగా బొడసూపుగా తగను మూసిన ఎప్పుడు విచ్చునప్పుడు చిరునవ్వు ముఖము, సన్నని నడుము, నల్లని శరీరము, సిరికి నెలవైన వక్షస్థలము, మహాభుజాలు, ప్రకాశించే కుండలాలు కలిగిన చెవులు, మదపుటేనుగు నడక వంటి నడక, నల్లని జుట్టు, దయను వర్షించే చూపులు కలిగిన విష్ణువు కన్నులు మూసినా తెరిచినా చక్కగా కనిపిస్తూ ఉండాలి అని చెప్పి జనక సుతాహృచ్చోరా జనకవచో లబ్ధ విపిన శైల విహారా జనకామిత మందార జనకాది మహేశ్వరాతిశయ సంచారా. సీతాదేవి హృదయాన్ని చూరగొన్నవాడు, తండ్రి మాటలకు కట్టుబడి అడవులలో కొండవులలో విహరించినవాడు, జనుల కోరికలను తీర్చే కల్పవృక్షము అయిన జనకుడు మొదలైన మహారాజులను కూడా మించిన ప్రవర్తన కలిగినవాడు. ఓ శ్రీరామ, జగదవన విహారీ శత్రులోక ప్రహారీ సుగుణవన విహారీ సుందరీ మానహారీ విగత కలుషపోషీ వీర విద్యాభిలాషీ స్వగరు హృదయతోషీ సర్వదా సత్యభాషీ. జగద్రక్షణకై విహరించేవాడా, సముద్ర అంటే శత్రు సమూహాన్ని కూడా సంహరించేవాడా, నీ గుణాలనే వనంలో విహరించేవాడవు, సుందరీమణులను మనసులను హరించేవాడవు, పాపరహితులను పోషించేవాడవు, వీర విద్యను కోరేవాడవు, కన్న తండ్రి హృదయాన్ని సంతోషపెట్టినవాడవు, సర్వదా సత్యాన్నే పలుకువాడవు. ఓ శ్రీరామ, ఇది పరమేశ్వరానుగ్రహం చేత కలిగిన కవితా వైచిత్ర్యం కలవాడు, కేసన మంత్రి పుత్రుడు, సహజ పండితుడు అయిన పోతనామాత్యుడు రచించిన శ్రీ మహాభాగవతం అనే పురాణంలో సూర్య వంశారంభం, వైవస్వత మనువు పుట్టుక, హైమ చంద్ర కథనం, సుద్యుమ్నాది మనుపుత్రుల చరిత్ర, మరుత్తు, తృణబిందుడు, శర్యాతి, కకుద్మి, సగరుడు, నాభాగుడు మొదలైన వారి యొక్క చరిత్రలు, అంబరీషుని యందు ప్రయోగించిన దూర్వాసుని కృత్య వ్యర్థమైపోవడము, ఇక్ష్వాకువు, మరి వికుక్షి, మాంధాత, పురుకుష్యుడు, హరిశ్చంద్రుడు, సగరుడు, భగీరథుడు మొదలైన వారి యొక్క వృత్తాంతాలు, భాగీరథి ప్రవాహ వర్ణనము, కల్మషపాదుడు, కట్వాంగుడు మొదలగు వారి వృత్తాంతాలు, శ్రీరాముని కథ, అతని వంశ పరంపర, నిమి కథ, చంద్రవంశారంభం,
బుధ పురూరవుల కథ, జమదగ్ని పరశురాముల వృత్తాంతము, విశ్వామిత్రుడు, నహుషుడు, యయాతి, పూరుడు, దుష్యంతుడు, భరతుడు, రంతిదేవుడు, పాంచాల, బృహద్రథుడు, శాంతనుడు, భీష్ముడు, పాండవ కౌరవులు మొదలగు వారి వృత్తాంతాలు, ఋష్యశృంగుని వ్రతభంగము, దృహ్యువు, అనువు, తుర్వసుల వంశము, యదువు, కార్తవీర్య, శశిబింద, జామదగ్నాదుల వృత్తాంతాలు, శ్రీకృష్ణావతార కథా సూచన అనే కథలు కలిగిన 9వ స్కందము అంటే నవమ స్కందము సమాప్తము. ఓం శ్రీకృష్ణాయ నమః. శ్రీమదాంధ్ర మహాభాగవతము 10వ స్కందము. పూర్వభాగము. శ్రీకంఠచాపఖండన పాకారి ప్రముఖ వినుత భండన విలసత్కాకుత్సవంశమండన రాకేందు యశో విశాల రామనృపాల. శివుని విల్లు విరిచినవాడా, ఇంద్రాది ప్రముఖుల చేత ప్రశంసింపబడేటట్లు యుద్ధం చేసినవాడా, కాకుత్సవంశానికి అలంకారమైన వాడా, పూర్ణిమా చంద్రుని వంటి కీర్తి కలవాడా రామప్రభు. తరువాతి వచనముతో అన్వయం జరుపుతూ, మహనీయ గుణగరిష్ఠులకు నమ్ముని శ్రేష్ఠులకు నిఖిల పురాణ వ్యాఖ్యాన వైఖరి సమేతుండైనా సూతుండిట్లని అట్లు పరీక్షిన్నరేంద్రుడు సుఖయోగింద్రుంగనుగొనే. ఈ విధంగా పూర్ణిమా చంద్రుని వంటి కీర్తి కలవాడా రామప్రభు ఉత్తమ గుణాలు కలిగిన ఋషిశ్రేష్ఠులకు పురాణాలన్నీ వ్యాఖ్యానం చేసే నేర్పు కలిగిన సూతుడు ఇలా అన్నాడు. పరీక్షిన్ మహారాజు సుఖమహర్షిని చూసి ఇలా అన్నాడు. శ్రీకృష్ణుని యొక్క కథా ప్రారంభము. తెలిపితివి సోమ సూర్యుల కుల విస్తారంబు వారి కులము ధరిత్రీసుల నడవళ్ళును వింటిమే కలరూపములెల్ల మాకుగడు వెరుగులుగన్. విస్తరించి ఉన్న చంద్రవంశపు, సూర్యవంశపు రాజుల యొక్క వంశము, ఆయా రాజుల యొక్క ప్రవర్తనలు గురించి విన్నాము. అవి అన్నీ సత్యరూపాలు, కానీ మాకు చాలా ఆశ్చర్యం కలిగేటట్లు ఉన్నాయి. శీలము గల ఎదుకులమున నేలా పుట్టెను మహాత్ముడీసుడు, విష్ణుండే లీల మెలిగినే ఏ వేళలనేమేమి చేసే వివరింపుదగన్. సత్య ప్రవర్తన కలిగిన యాదవ వంశంలో మహాత్ముడైన విష్ణుమూర్తి ఎలా పుట్టాడు, ఎలా ప్రవర్తించాడు, ఎప్పుడెప్పుడు ఏ ఏ పనులు చేశాడు తగినట్లుగా వివరించండి. భావములకు మందు చిత్త శ్రవణానందము మోక్షు జనపదము హరిస్తవము పశుఘ్నుడు దక్కను జవులకు దని వయ్యన నెడిచనటి యుగలడే. మోక్షం కోరేవారి మాట పుట్టుక అనే రోగం కలవారి చిత్తానికి, చెవికి ఆనందం కలిగిస్తుంది. అది అందరికీ ఇష్టమైన హరిస్తుతి. ఇక చాలులే అనే మూర్ఖుడే ఉండడు. మా పెద్దలు మునువేల్పులు నోపని భీష్మాది కురుకులోత్తమ సేనా కూపారమునే కోలము ప్రాపున లంఘించి రొక్క బాలపదముగాన్. మా వంశోత్తములు పాండవులు పూర్వం దేవతలు కూడా చేయలేని భీష్మాది కురుత్తముల సేనా సాగరాన్ని ఒక గోష్పాదం వలె ఎలా, ఏ నావసాయంతో దాటగలిగారు? మాయమ్మ కుక్షి గురు సుత సాయక పీడుతుడనైన జడు నన్నును గౌంతేయ గురుకులము నిలుపగనాయుత్తముడాత్మచక్రుడై రక్షించెన్. మా అమ్మ కడుపులో అశ్వత్థామ యొక్క అస్త్రంతో పీడింపబడుతూ ఉన్న నన్ను కురువంశం నిలపడానికి ఆ ఉత్తముడు కృష్ణుడు చక్రం దాల్చి రక్షించాడు. కలసి పురుషమూర్తి కాలరూపములను లోకజనుల వెలినిలోన ఉండి జన్మ మృత్యువులను సంసార ముక్తులనిచ్చునతని చరితమెల్ల జపుమా. కాలస్వరూపాలతో పురుషమూర్తి అయి లోకుల మనస్సులలోనూ
బయట కూడా ఉండి జనన మరణాలను సంసార మోక్షాలను ఇచ్చే ఆ హరి యొక్క చరిత్రమంతా చెప్పండి. ఊహించి రాముడు రోహిణి కొడుకంచునప్పుడు యోగీంద్ర చెప్పితేవు, దేవకి కడుపుననే వెరవున నాతడుండెను దేహంబు నుండు లేక, తన తండ్రియులు వాసి వనజాక్షుడే రీతి మందకు బోయే, ఏ మందిరమున నుండే నెయ్యది సేయుసుండే, ధనమేన మామ కంసుని నేల నామ మడచే, నెన్ని ఏండ్లు మనియ నీల మీద మనుజుడై అందరైరి భార్యలెట్లు మెలగే, మరియు ఏమి చేసే మాధవు చారిత్రమెంతగలదు నాకు నేర్పరింపు. ఓ సుఖయోగేంద్ర, రాముడు రోహిణి కొడుకు అని నీవు ఊహించి చెప్పావు. కానీ దేవకి కడుపులో ఎలా ఉన్నాడతడు? మరి మరో దేహం లేకుండా తన తండ్రి ఇల్లు వదిలి పద్మాక్షుడు ఆలమందకు ఎలా వెళ్ళేవాడు? ఏ మందిరంలో ఉన్నాడు? ఏం చేస్తున్నాడు? తన మేనమామ అయిన కంసుని ఎందుకు చంపాడు? మానవుడుగా భూమి మీద ఎన్నేళ్ళు ఉన్నాడు? అతనికి ఎంతమంది భార్యలు? వారితో ఎలా ప్రవర్తించేవాడు? ఆ మాధవుని కథ అంతా విస్తరించి చెప్పు అని ఇంకా ఇలా అన్నాడు. నీ ముఖాంబుజాత నిర్ముక్త హరి కథామృతము ద్రావమేను వదలెవంతమానే, నీరు వట్టున కలియును దూరమయ్యే మనము దొంగలించే. నీ ముఖ పద్మము నుండి, నీ వాక్కు నుండి వెలువడిన హరి యొక్క కథామృతాన్ని త్రాగి మేను పొంగింది, శరీరం ఉబికింది, దుఃఖం పోయింది, దాహము ఆకలి దూరమైపోయాయి, మనసు పరవశిస్తోంది. ఇలా అంటూ ఉన్న రాజు మాటలు విని సుఖయోగి ఇలా అన్నాడు. విష్ణు కథ రతుడగు నరు విష్ణు కథలు చెప్పు నరుని వినుచుండు నరున్, విష్ణు కథ సంప్రశ్నము విష్ణుపది జలము భంగి విమలుల జేయున్. విష్ణు కథ ఆసక్తి కలిగిన నరుని విష్ణు కథలు చెప్పేవానిని వినేవానిని గంగాజలం వలె నిర్మలుడుగా చేస్తుంది విష్ణు కథా ప్రసంగము. రాజేంద్ర విను తొల్లి రాజలాంఛనముల వేల సంఖ్యల దైత్య విభులు తన్ను, నాక్రమించిన భారమాగజాలక భూమి ఘోరూపయై బ్రహ్మ జేరబోయి, కన్నీరు మున్నీరుగా రోధనము సేయ కరుణతో భావించి కమల భవుడు, ధరణి నూరడబల్కి ధాత్రియు వేల్పులు గదలిరా విష్ణుని గాననేగి, పురుష సూక్తంబు చదివి అద్భుత సమాధి నుండి ఒక మాట విని వారి జోద్భవుండు, వినుడు వేల్పులు ధరయునే విన్న ఎట్టి పలుకు వివరింతునని ప్రీతి బలికెదెలియా. ఓ రాజోత్తమ విను. పూర్వం వేల సంఖ్యలో రాక్షసరాజులు రాజలాంఛనాలతో భూమండలమంతా ఆక్రమించారు. ఆ బరువు మోయలేక భూమి ఘోరూపాన్ని ధరించింది. బ్రహ్మదేవుని దగ్గరకు వెళ్ళి కన్నీరు మున్నీరుగా విలపించింది. జాలి కలిగిన బ్రహ్మదేవుడు భూమిని ఊరడించాడు. బ్రహ్మ దేవతలతో కలిసి విష్ణుని దర్శింప వెళ్ళాడు. పురుషోసూక్తం చదివి సమాధిస్థుడై ఉండగా బ్రహ్మకు ఒక మాట వినిపించింది. దానిని విని వేల్పులకు భూదేవికి తాను విన్న మాట తెలుపుతానని ప్రీతితో ఇలా అన్నాడు. యాదవ కులమున నమరులు మేదినిపై బుట్ట జనుడు మీ అంశములన్, శ్రీదయితుడు వసుదేవున కాదరమున బుట్టి భారమంతయు బాపున్. యదు వంశంలో దేవతలంతా భూమి మీద మీ అంశలతో పుట్టడానికి వెళ్ళండి. విష్ణువు వసుదేవునికి పుట్టి భూభారమంతా కూడా తొలగిస్తాడు. హరి పూజార్థము పుట్టుడు సురకన్యలు భూమి అందు సుందర తనులై, హరికగ్రజుడై శేషుడు హరి కళతో బుట్టు తత్ప్రియారంభుడై. ఓ సురకన్యలారా, హరిని సేవించడానికి భూమి మీద సుందరమైన శరీరాలతో పుట్టండి.
హరికి అన్నయ్య శేషుడు తమ్మునికి ప్రియం చేకూర్చడానికి హరికలతోనే పుడతాడు అని చెప్పాడు అని బ్రహ్మదేవుడు చెప్పాడు అని శ్రీ సుఖయోగి చెప్తూ ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణే పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ఓం మంగళం నమోస్త్వనంతాయ సహస్రమూర్తయే సహస్రపాదాక్షి శిరోరుబాహవే సహస్రనామ్నే పురుషాయ శాశ్వతే సహస్రకోటియుగధారిణే నమః. ఓం శ్రీమతే నారాయణాయ నమః. శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. హరి ఓం తత్సత్.